నీ మనసుకు బాధ కలిగే సంఘటనలు జరిగితే మనస్ఫూర్తిగా నాతో పంచుకో. ఆ బాధను తొలగించేలా నేను ప్రయత్నిస్తాను. ప్రతి విషయాన్ని నువ్వు నాతో పంచుకోవడం వల్ల నీ మనసు తేలికవుతుంది. నీ భవిష్యత్తును నేను రాసి ఉంచాను. ఇక దేనికి నీవు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. జరిగిపోయిన జీవితం గురించి బాధపడవద్దు. ప్రస్తుతం ఏమి చేయాలి అన్న దానిపైనే దృష్టిని సారించు. ఒక తండ్రికి బిడ్డ అవసరం తెలియకుండా ఉంటుందా తల్లి? నా బిడ్డవైన నీకు ఏ అవసరం ఉందో నాకు బాగా తెలుసు. నీ కోరిక, నీ అవసరాలు తప్పకుండా నెరవేరేలా నేను చేస్తాను. నన్ను నమ్మకంతో ప్రార్థించే వారికి నేను ఎప్పుడూ తోడు నీడగా అండనే ఉంటాను. ఈ శుభదినాన నేను నీకు మాట ఇస్తున్నాను. నీ ప్రతి కోరిక అతి త్వరలోనే తప్పకుండా నెరవేరి తీరుతుంది. నా పైన పూర్తి విశ్వాసంతో, శ్రద్ధ, సబూరితో ఉండు. ఈ బాబా నీకిచ్చిన మాట ఎప్పటికీ తప్పడు తల్లి. నా పైన పూర్తి విశ్వాసంతో ఉండు. నీకు తోడుగా ఉండగా నీవు ఇక ముందు ఏ దానికి భయపడవలసిన పని అస్సలే లేదు. నీకు అంతా శుభమే జరుగుతుంది. నీ మనసుకు బాధ కలిగే సంఘటనలు జరిగితే మనస్ఫూర్తిగా నాతో పంచుకో. ఆ బాధను తొలగించేలా నేను ప్రయత్నిస్తాను. ప్రతి విషయాన్ని నువ్వు నాతో పంచుకోవడం వల్ల నీ మనసు తేలికవుతుంది. నీ భవిష్యత్తును నేను రాసి ఉంచాను. ఇక దేనికి నీవు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. జరిగిపోయిన జీవితం గురించి బాధపడవద్దు. ప్రస్తుతం ఏమి చేయాలి అన్న దానిపైనే దృష్టిని సారించు. ఒక తండ్రికి బిడ్డ అవసరం తెలియకుండా ఉంటుందా తల్లి? నా బిడ్డవైన నీకు ఏ అవసరం ఉందో నాకు బాగా తెలుసు. నీ కోరిక, నీ అవసరాలు తప్పకుండా నెరవేరేలా నేను చేస్తాను. నన్ను నమ్మకంతో ప్రార్థించే వారికి నేను ఎప్పుడూ తోడు నీడగా అండనే ఉంటాను. ఈ శుభదినాన నేను నీకు మాట ఇస్తున్నాను. నీ ప్రతి కోరిక అతి త్వరలోనే తప్పకుండా నెరవేరి తీరుతుంది. నా పైన పూర్తి విశ్వాసంతో, శ్రద్ధ, సబూరితో ఉండు. ఈ బాబా నీకిచ్చిన మాట ఎప్పటికీ తప్పడు తల్లి. నా పైన పూర్తి విశ్వాసంతో ఉండు. నీకు తోడుగా ఉండగా నీవు ఇక ముందు ఏ దానికి భయపడవలసిన పని అస్సలే లేదు. నీకు అంతా శుభమే జరుగుతుంది.